హాయ్ గైస్, మనం ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పురం మండలంలోని కాళేశ్వరానికి వచ్చాము. కాళేశ్వరంలో ఈ నెల అంటే మేలో 21 నుంచి జూన్ 1 వరకు జరిగే 12 రోజులు జరిగే సరస్వతి అంత్య పుష్కరాలు కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి, దాని యొక్క ప్రత్యేకత ఏమున్నది, ప్రతిరోజు జరిగే హోమాల గురించి కానీ ఇక్కడ ఉండే ఏర్పాట్ల గురించి కానీ ప్రతిదీ తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. ఇంతకుముందు సరస్వతి పుష్కరాలు ఏ విధంగా జరిగాయో అదే విధంగా ఇప్పుడు కూడా అంత్య పుష్కరాలు కూడా అదే విధంగా జరగబోతున్నాయి. నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, అరేంజ్మెంట్స్ అన్నీ ఇక్కడ జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు వచ్చేసి ఇక్కడ పుష్కరాలు అటెండ్ చేసి ఈ అంత్య పుష్కరాలని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను. వీడియోలోకి పోయే ముందు నా ఛానల్ని ఇప్పటి వరకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. మన బ్యాక్ వీడియోస్ చాలా ఉంటాయి. ఇప్పటి వరకు సరస్వతి పుష్కరాలు ఒక పూర్తి హారతి అనేది మన ఛానల్లో ఉంటుంది, చూడండి. లైక్ చేయడం మర్చిపోవద్దు, షేర్ చేయండి. నచ్చితే నలుగురికి ఒక మంచి విషయం తెలుస్తుంది. కాబట్టి వీడియోలోకి పోదాం, పదండి. చూసారా గాయస్, ఇదే సరస్వతి హారతి ఇచ్చే ప్రధాన విఐపి ఘాట్ అంటారు దీన్ని. ఈ ప్రాంతంలోనే ఆరతి కార్యక్రమం అనేది జరుగుతుంది. పోయినసారి సరస్వతి పుష్కరాలప్పుడు మీరు ఏ విధమైన డెకరేషన్ చూసారో దానికన్నా కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. అక్కడ ఉండడానికి విఐపి టెంట్స్ కానీ లేకపోతే ప్రతిదీ ఉంది. చూస్తున్నారు కదా, నా బ్యాక్ సైడ్ సరస్వతీదేవి ఇక్కడే ఉంటుంది. ఇక్కడే ఆరతి కార్యక్రమం జరుగుతుంది. ఈ ప్రాంతంలో మొత్తం జనాలందరూ కూర్చోవడానికి మొత్తం ఏర్పాట్లు అనేటివన్నీ జరుగుతాయి. ప్రజెంట్ అయితే ఇంకో 3 రోజుల వ్యవధి ఉంది కాబట్టి ఈ టైంలో మొత్తం పెయింటింగ్ వర్క్స్ అనేటివి జరుగుతున్నాయి. ఇంకా కొంచెం మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. కొంచెం ముందుకు పోదాం, పదండి. అంత్య పుష్కరాలకి మనం వచ్చినప్పుడు మెయిన్గా గోదావరిలో చూడాల్సింది ఇక్కడ తాళపత్ర గ్రంథాలు ఉంటాయి కదా. మెయిన్ చాలామంది ఫొటోస్ కూడా ఇక్కడే దిగుతూ ఉంటారు. ఇవి కూడా చూడటానికి బాగా కనిపిస్తున్నాయి. చూశారు కదా, నా బ్యాక్ సైడ్ మొత్తం డెకరేషన్ అనేది జరుగుతుంది. ఇంకా చాలా వర్క్ అనేది జరుగుతూనే ఉంది. 24 hours వర్క్ అనేది చేస్తూనే ఉన్నారు. అంతేకాకుండా ఈ సరస్వతి అంత్య పుష్కరాల గురించి పూర్తి సమాచారం అందించడానికి టెంపుల్లో కూడా వెళ్ళేసి అయ్యగారితోటి మాట్లాడదాం. సో దెన్ ముందుకు పోదాం, పదండి. గ్యాస్ లైక్ కొట్టడం మాత్రం మర్చిపోదు. చూశారు కదా, పెయింటింగ్ వర్క్ జరుగుతుంది అక్కడ. ఇంతకుముందున్న దానికన్నా ఇంకా కొంచెం మెరుగుగా చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ వర్క్స్ జరుగుతున్నాయి. ఇంకా 3 days ఉంది కాబట్టి ఇదే లోపల జరిగేది ప్రదేశం ఇదే, ఇక్కడే ఉంది. ఇక్కడ ఈ ప్రదేశంలో ఎంట్రన్స్ కనబడుతుంది కదా, చూసారా ఎలా ఉందో. చాలా అందంగా ఉంది ఎంట్రన్స్ అంతా. విగ్రహాలు ఇక్కడ పెట్టడం పడింది. మొత్తం ఇంకా లైట్స్ కూడా పెడతారు. ఇంకా టైం పడుతుంది, వర్క్ జరుగుతుంది. లైట్స్ కూడా అరేంజ్మెంట్ మొత్తం వేరేదే. వర్క్స్ అన్నిటివి జరుగుతున్నాయి, పెయింట్ వర్క్స్. చాలామంది ఇక్కడ వర్క్ చేస్తున్నారు, 24 hours వర్క్ చేస్తున్నారు ఇక్కడ.
కాళేశ్వరంలో మనం వచ్చిన తర్వాత ఇక్కడ ఒక క్యాంప్ సిటీ అంటే ఒక టెంట్ సిటీ అనేది మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈరా క్యాంప్స్ ఈవెంట్స్ వాళ్ళది, ఇది రాజస్థాన్ వాళ్ళు వచ్చి చేయడం జరుగుతుంది. టోటల్ ఇక్కడ 40 క్యాంప్స్ ఉన్నాయి, ఒక టెంట్స్ ఉన్నాయి, 40 టెంట్స్. దాంట్లో 5 టెంట్స్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ కోసం వేయడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది బేసిక్ టెంట్స్ అనమాట. టోటల్ ఇది బేసిక్, ఇది దాని తర్వాత అప్పర్ అనమాట. ఇవన్నీ టోటల్ టెంట్స్ అనేటివి గవర్నమెంట్ అండర్లో గవర్నమెంట్ వెబ్సైట్లో వాళ్ళు నిర్వహిస్తారు వీటిని రెంట్ ఎంత అనేది. సో దెన్ మీరు ఈ గవర్నమెంట్ వెబ్సైట్లో తప్ప మీరు ఎక్కడ దీన్ని రెంట్ తీసుకోలేరు, కాబట్టి వెబ్సైట్లోనే చూడగలరు. మీరు చూశారు కదా, నా బ్యాక్ సైడ్ మొత్తం ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. ఇంకా 3-4 డేస్ టైం పడుతుంది. లోపల ఎలా ఉందో చూద్దాం. ఇది బేసిక్ క్యాంపే. దీని లోపల స్పేస్ అనేది చూసారు కదా, ఇది ఒక రూము. దీని బ్యాక్ సైడ్ చూసారు కదా, బాతింగ్ లెట్రిన్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడే. ఇది బేసిక్ అనమాట, బేసిక్ క్యాంప్ ఇది. చూసారు కదా, చాలా కూల్గా ఉంది. పైన కూడా ఈ టైంలో మార్నింగ్ వచ్చాము కాబట్టి కొంచెం కూల్గా ఉంది, నాట్ బ్యాడ్. చూశారు కదా, ఇవన్నీ బేసిక్ టెంట్స్. ఇవి దీనికన్నా కొంచెం అప్పర్ క్లాస్ సంబంధించిన, హై క్లాస్ సంబంధించిన టెంట్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. అక్కడ కనిపిస్తున్నాయి కదా, అవి ఆ టెంట్స్ మొత్తం విఐపి టెంట్స్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ కోసము, మీటింగ్స్ కోసం వచ్చింది. ఇంకా కంప్లీట్ అవ్వడానికి 3 డేస్ టైం పడుతుంది. చూశారు కదా, ఇది మన కాళేశ్వరంలో ఉండే టెంట్ సిటీ గురించి సమాచారం. ఇది రాజస్థాన్ ఏరా క్యాంప్స్ అండ్ ఈవెంట్స్ వాళ్ళు నిర్వహిస్తున్నారు. పుష్కరాలకు వచ్చినప్పుడు కానీ లేకపోతే వరద ముప్పు ప్రాంతంలో ఏదైనా జరిగినప్పుడు తురంతగా రియాక్ట్ అవ్వడానికి ఒక రెస్క్యూ టీమ్ ఏర్పాటు జరిగింది. ఇక్కడ మోక్ డ్రిల్ అనేది జరుగుతుంది. ఆ ప్రాంతంలో సిపిఆర్ ఎలా ఇవ్వడము దాని గురించి వివరించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ప్రాథమికంగానే పశువులకు కానీ ఏమన్నా ఫ్లోడ్ వచ్చినప్పుడు అంటే వరదలు వచ్చినప్పుడు వాటికి ఏమన్నా జరిగితే వాళ్ళకి వైద్యం ఎలా చేయాలి, ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది ఇక్కడ ఒక ట్రైనింగ్ అనేది జరుగుతుంది. ఈ ప్రాంతంలో జరుగుతుంది. చూశారు కదా, ఈ ప్రాంతంలో మొత్తం ఆఫీషియల్స్ అందరూ వచ్చేస్తున్నారు. చలో టెంపుల్ దగ్గరికి వెళ్దాం పదండి. గాయస్, గోదావరి ఇక్కడ కాళేశ్వరం వచ్చిన తర్వాత మొదటిగా మనం గోదావరిలో స్నానాలు ఆచరిస్తామో ఆ ప్రాంతం ఇదే. ఇక్కడ అందరూ పిండ ప్రదానాలు వారి పితృదేవతలకి సమర్పిస్తూ ఉంటారు. సో దెన్ ఆ ప్రాంతంలోకి వచ్చాను. సవ్యం జంధ్యం ఇటు వేసుకోండి. సవ్యేన కలశారాధనం చ కరిష్యే. కొంచెం అక్షతలు తీసుకొని చెంబులో వేయండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రిత మూలే తత్ర బ్రహ్మ మధ్యే మాత్ర. టెంపుల్ లోపల ఫోటోలు అవన్నీ దొరుకుతాయి. ఇక్కడ బుక్స్ సంబంధించిన బుక్స్ కానీ లేకపోతే ఇంకా వేరే ఫోటోస్ దొరుకుతాయి.
శివాయ గురవే నమః. కాళేశ్వర ముక్తీశ్వరాభ్యాం నమః. కాళేశ్వర ముక్తీశ్వర స్వామి క్షేత్రం ఎంతో ప్రత్యేకమైనది, అలాగే చాలా విశేషమైనది కూడా. ఒకే పానవట్టం పైన 2 లింగాలు గల క్షేత్రం ప్రపంచంలో మరెక్కడా కూడా లేదు. కేవలం ఈ క్షేత్రంలో మట్టికే ఒకటే పానవట్టం పైన 2 లింగాలు, ఒకటి కాళేశ్వరుడు, రెండవది ముక్తీశ్వరుడు. ఈ క్షేత్రం చాలా మహాత్మ్యమైనది, చాలా గొప్పనైనటువంటి క్షేత్రం. కాశ్యాన్ మరణాన్ ముక్తి, ముక్తీశ్వరాన్ దర్శనాన్ ముక్తి అని మనకి స్కంద పురాణంలో ఈ క్షేత్రం యొక్క గొప్పతనం వర్ణింపబడి ఉన్నది. కాశీలో ఎవరైతే మరణిస్తారో వాళ్ళకి ముక్తిని ప్రసాదిస్తున్నాడు కాశీ విశ్వనాథుడు. ఈ క్షేత్రంలో విశేషం ఏమంటే కేవలం దర్శనం మాత్రం చేతనే సమస్త భక్తకోటికి అందరికీ కూడా ముక్తిని ప్రసాదించేటువంటి గొప్పనైనటువంటి క్షేత్రం. ఈ క్షేత్రం త్రివేణి సంగమ తీరంలో వెలిసి ఉన్నటువంటి క్షేత్రం. గోదావరి, ప్రాణహిత మరియు సరస్వతీ నదుల యొక్క కలయిక త్రివేణి సంగమం. సరస్వతీ నది ఇక్కడ గుప్త సరస్వతి అంతర్వాహినిగా ఉంది. చాలా విశేషమేమంటే ఈ సంవత్సరం సరస్వతీ నదికి అంత్యపుష్కరం మే 21 మొదలుకొని జూన్ 1 వరకు 12 రోజుల పాటు అత్యంత వైభవంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా అత్యంత వైభవంగా ఇట్టి పుష్కర కార్యక్రమాలు నిర్వహించబోతూ ఉన్నారు. బృహస్పతి గ్రహం ఒక్కో రాశిలో ప్రవేశించడం ద్వారా ఒక్కో నదికి పుష్కరం వస్తుంది. ఇప్పుడు మిథున రాశిలో చివరి 12 రోజులు సరస్వతీ నది అంత్యపుష్కరం మే 21 మొదలుకొని జూన్ 1 వరకు ఈ 12 రోజుల పాటు సరస్వతీ నదికి అంత్యపుష్కరాల కార్యక్రమాలు నిర్వహించబోతూ ఉన్నారు. ఈ పుష్కర స్నానం ఆచరించడం ద్వారా మన సమస్త పాపరాశి అంతా కూడా నశించిపోయి మనకు అనంతమైనటువంటి పుణ్యఫలితం లభిస్తుంది అని మనకి శాస్త్రాలలో చెప్పబడి ఉంది. జన్మ ప్రభృతి యత్పాపం స్త్రీయావా పురుషేణవా పుష్కరే స్నానమాత్రస్య సర్వమేవ ప్రణశ్యతి అని మనకి శాస్త్రంలో చెప్పబడి ఉంది. అంటే మనం పుట్టినప్పటి నుండి తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా కేవలం పుష్కర స్నానం ఆచరించడం ద్వారా ఆ పాపరాశి అంతా కూడా నశించిపోయి పుణ్యం లభిస్తుంది అని మనకి శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఇంతటి మహత్తరమైనటువంటి ఈ అవకాశాన్ని భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఆ సరస్వతి నది యొక్క పుష్కర స్నానం ఆచరించి అలాగే కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారిని, శుభానందదేవి సరస్వతి ఆలయాలను దర్శించి అందరూ కూడా పునీతులు కాగలరు. మరి ఒక విశేషం ఏమంటే ఇది త్రిలింగ క్షేత్రాలలో ఒకటి, త్రివేణి సంగమ తీరాన వెలిసినటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రం. 12 రోజుల పాటు ఇక్కడ అనేక రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే మొదటి రోజు కంచిస్వామి వారు, విజయేంద్ర సరస్వతి వారు పుష్కర స్నానం ఆచరించి ఈ అద్భుతమైన ఈ పుష్కరాల కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. ప్రతిరోజు దేశంలో ఉన్నటువంటి ప్రముఖమైన పీఠాల నుండి యతీశ్వరులు అందరూ కూడా వచ్చి నదీ స్నానం ఆచరించి కాళేశ్వర ముక్తీశ్వర స్వామివి అలాగే అమ్మవార్లను దర్శించుకొని భక్తులందరికీ కూడా అనుగ్రహ భాషణం చేస్తూ ఉన్నారు. మరి ఒక విశేషం ఏమంటే 12 రోజుల పాటు అనేక విధాలైనటువంటి హోమాది కార్యక్రమాలు కూడా దేవాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నారు. గణపతి హోమం, నవగ్రహ హోమం, రుద్ర హోమం, అలాగే స్వయంవర పార్వతీ హోమము, సుబ్రహ్మణ్య హోమము, ఇలా 12 రోజుల పాటు 12 రకాలైన హోమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇట్టి కార్యక్రమాలలో భక్తులందరూ కూడా తామే స్వయంగా పాల్గొని ఆ హోమద్రవ్యాలు స్వంతగా తామే వేసేటువంటి అద్భుతమైన అవకాశం కల్పించి ఉన్నారు. కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ పుష్కర స్నానం ఆచరించి స్వామివారి కాళేశ్వర ముక్తీశ్వర స్వామివార్లను, అమ్మవార్లను దర్శించి సంపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులు కాగలరు. కదా ఈ ప్రదేశంలో ప్రసాదం అనేది దొరుకుతుంది. ఇది వెనక సైడు. ఇట్లా మీరు కొంచెం ముందుకు పక్క సైడ్ వస్తే ఇది మ్యూజియం కొత్తగా నిర్మిస్తున్నారు. విగ్రహాలు ఇదే దేవాలయం చుట్టుపక్కల ఉండేటి ఆ విగ్రహాలను మ్యూజియంగా రూపొందించడం జరిగింది. వర్క్ జరుగుతూ ఉంది. 21వ తారీఖు లోపు అందిస్తారు అని చెప్పేసి అని అన్నారు. ఒకసారి చూద్దాము ఎలా ఉంది అనేది. వర్క్ జరుగుతుంది. 21st లోపు అందిస్తామని అంటున్నారు. మొత్తం 102 విగ్రహాలు మాత్రం ఉన్నాయి ఈ ప్రదేశంలో. చూసారు కదా లోపల ఇలా ఉంటుంది. కంప్లీట్ అయిన తర్వాత టోటల్గా మీకు మంచిగా కనిపిస్తుంది చూడటానికి. ప్రతి ఒక్కరు రండి. ఇక్కడికి వస్తే మ్యూజియం చూడడం మాత్రం మర్చిపోయింది. నేను వెళ్దాం. కాళేశ్వరంలో జరిగే సరస్వతి అంత్య పుష్కరాలు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అనేది పూర్తిగా చూపించాను. మీరు కూడా వస్తే మాత్రం టెంపుల్లో దేవుని దర్శనం చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ మీకు ప్రసాదాలు ఇచ్చే ప్రదేశం నుంచి పక్కకి ఒక మ్యూజియం అనేది ఉంటుంది. ఇక్కడ 102 పురాతన విగ్రహాలు మీకు ఇక్కడ చూడటానికి కనిపిస్తాయి. 1000 సంవత్సరాల పురాతన విగ్రహాలు అక్కడ మ్యూజియంలో పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కాళేశ్వరం వచ్చిన వాళ్ళు ఈ ప్రాంతాన్ని సందర్శించడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. లైక్ కొట్టండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జై హింద్, జై భారత్.